కౌండిన్య సాయి గారు వారి దత్తపదులను సారా, కళ్ళు, రమ్ము, జిన్ను, లోకల్ నాన్ లోకల్. రమ్ము, జిన్ను ఈ 4 పదాలని వాటి సామాన్యార్థం ఎట్లా కుదరదు అనుకోండి. సామాన్యార్థం వదిలిపెట్టి రామాయణార్థంలో ఒక పద్యం. కళ్ళు, రమ్ము, జిన్ను, సారా, ఇవన్నీ రామాయణం నాడు ఉన్నాయా? ఉన్నాయి. మీరు అప్పుడే నమ్మగలరు. రామాయణం నాడు ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ రాక్షసులు తాగారు కాబట్టి. కళ్ళుని కళ్ళుగా చేసుకోమంటారా? కళ్ళు కాయలు కాచెనో కన్న తండ్రి, కళ్ళు కాయలు కాచెనో కన్న తండ్రి, నిన్ను మనసార చూడక నేటి వరకు, నిన్ను మనసార చూడక నేటి వరకు. సారాయి కాస్త మనసారా అయిపోయింది. నిన్ను మనసార చూడక నేటి వరకు. నాన్ లోకల్ కాదు, లోకల్ వచ్చింది ఇప్పుడు. అది మనసారా కదా, లోకల్ అన్నమాట. నిన్ను మనసార చూడక నేటి వరకు. రమ్ము పద్మనేత్ర, రమ్ము పద్మనేత్ర కుటీరమ్మునకును. 2 రమ్ములు ఇచ్చా మీకు. త్రా దీర్ఘం. రమ్ము పద్మనేత్ర కుటీరమ్మునకును. 2 రమ్ములు ఇచ్చామా? కాసిన నీళ్లు మరిని పోసుకుంటాడు అందుకు. జిన్ను దివ్యమౌ ముఖ రాజిన్ను తింపతరమే. జిన్ను రాజిన్ను తింపతరమే. దివ్యమౌ ముఖ రాజిన్ను తింపతరమే. రామాయణార్థంలో చెప్పమని సారా కళ్ళు అన్నారు, మళ్ళీ కళ్ళు అన్నారు, మార్చారు. రమ్ము, జిన్ను రామాయణార్థం. వారు కళ్ళు ఇచ్చారు, దాన్ని నేను కళ్ళు చేసుకుంటాను అని చిన్న మార్పు అడిగాను. సరే అన్నారు. కళ్ళు కాస్త కళ్ళు, సారా, రమ్ము, జిన్ను ఈ 4 పదాలతో రామాయణార్థం. కళ్ళు కాయలు కాచనో కన్న తండ్రి, నిన్ను మనసార చూడక నేటి వరకు. కళ్ళు కాయలు కాచనో కన్న తండ్రి, నిన్ను మనసార చూడక నేటి వరకు. రమ్ము పద్మనేత్ర కుటీరమ్మునకును, దివ్యమౌ ముఖరాజిన్ను తింపతరమే. ఒక రమ్ము అడిగితే 2 రమ్ములు చేశారు.